ఫ్రెండ్స్ టెక్నోస్ 2021 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 1, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రిలయన్స్ నుంచి రిలయన్స్ AGM 48 AGM అయితే జరిగింది ఆగస్ట్ 29వ తారీఖు. దాని హైలైట్ చూద్దాం ఫస్ట్. దీనిలో వీళ్ళు ఎక్కువ చెప్తున్నసరికి ఏ మీద ఫోకస్ చేస్తున్నారు చెప్తున్నారు. దాని గురించి ఎగ్జాక్ట్గా ఎక్కువ డీటెయిల్స్ అయితే ఏం చెప్పలేదు. అండ్ ఇంకా వీళ్ళు మెటా తోటి గూగుల్ తోటి కూడా పార్ట్నర్షిప్ తీసుకొని మనకి మల్టీ లాంగ్వేజ్ AI మోడల్స్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. లైక్ ChatGPT ఇట్లాంటి టైప్లో ఏదో ఒకటి తీసుకొని రావచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్గా వీళ్ళు హైలైట్ చేసింది ఈవెంట్లో జియో ఫ్రేమ్స్ అని చెప్పేసి. మెటా రేబాన్ గ్లాసెస్ చూసాం కదా మనం, సేమ్ అదే కాన్సెప్ట్ వీళ్ళు జియో ఫ్రేమ్స్ అని తీసుకొని వస్తున్నారు. దీనిలో కూడా వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, AI అండ్ మన ఇండియన్ లాంగ్వేజ్ కూడా చాలా వరకు లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది. ఫోటోలు తీయొచ్చు, వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. జస్ట్ మెటా రేబాన్ గ్లాసెస్ చేసే పనులన్నీ చేస్తుంది. ఇది ఒకటి తీసుకొస్తున్నట్లు ఫ్యూచర్లో చెప్పారు. అండ్ ఇంకొకటి వాయిస్ అసిస్టెంట్ తీసుకొని వస్తున్నారు, రియా అని చెప్పేసి. ఇది ఓన్లీ జియో హాట్స్టార్లో పనిచేస్తుంది. జియో హాట్స్టార్లో వీళ్ళకి 600 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. దానిలో 300 మిలియన్స్ వరకు పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. డబ్బులు కట్టి చూస్తున్నారు దాన్ని జియో హాట్స్టార్ని. అండ్ జియో టెలికామ్ సర్వీసెస్ మొత్తాన్ని వీళ్ళు వేరే దేశాలు కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. జియో ఇప్పుడు ఇండియాలో ఉంది కదా, ఇంకొన్ని దేశాలు కూడా తీసుకెళ్లారు. ఇంక మొత్తం ప్రపంచవ్యాప్తంగా జియో టెలికామ్ సర్వీసెస్ చూస్తారన్నట్లుగా చెప్తున్నారు. 6G విషయానికి వస్తే 2030 సంవత్సరంలో 6G మేమే ఫస్ట్ తీసుకొస్తాం అన్నట్లుగా చెప్తున్నారు. ఇది వీళ్ళ AGMలో మెయిన్ హైలైట్స్ అయితే. 6G గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 6G మీటింగ్ ఒకటి జరిగింది. 3GPP అంటే థర్డ్ జనరేషన్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ అనమాట. దీనిలో 7 దేశాలు ఉంటాయి. మొత్తం ఇండియా, చైనా, సౌత్ కొరియా, US, యూరప్, జపాన్, మొత్తం అన్ని దేశాలు కలిపి 6G మీద వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. సపరేట్ టీమ్స్ ఉంటాయి అనమాట. మొత్తం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఈ మీటింగ్ బెంగళూరులో జరిగింది. బెంగళూరులో వాళ్ళు డిస్కషన్ చేశారనమాట. ఎలా ఉంది 6G, మనం ఎప్పటి వరకు తీసుకురావచ్చు, ఎవరెవరు ఎలాంటి టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు, మొత్తం వీటి గురించి మీటింగ్ అది జరిగింది. 6G మోస్ట్లీ 2030 ఆ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టిక్ టాక్ గురించి మళ్ళీ హల్చల్ నడుస్తూ ఉంది. టిక్ టాక్ మళ్ళీ ఇండియాకి రాబోతున్నట్లు. ఎందుకంటే కొన్ని జాబ్స్ అయితే వీళ్ళు లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. టిక్ టాక్లో బెంగాలీ సంబంధించి ఒకళ్ళు కావాలని చెప్పేసి ఇట్లా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. ఇది చూస్తున్న టిక్ టాక్ మళ్ళీ ఇండియాకి వస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే స్టార్ట్ అయినాయి. కానీ గవర్నమెంట్ అయితే మాత్రం ఎలాంటి పర్మిషన్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదు, ప్రజెంట్ రావడానికి లేదన్నట్లుగానే చెప్తున్నారు. కానీ ఇవైతే కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తుంది. మరి చూడాలి టిక్ టాక్ నిజంగానే ఇండియాకి వస్తుందో రాదో. ఒకవేళ టిక్ టాక్ ఇండియాకి తిరిగి వస్తే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూస్ చేస్తారా లేకపోతే టిక్ టాక్ యూస్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి పేటీఎం నుంచి పేటీఎం UPI ఇప్పుడు గూగుల్ ప్లే సర్వీసెస్కి వర్క్ అవ్వదని చెప్పేసి గూగుల్ ఒక నోటిఫికేషన్ పంపించింది అందరికీ. ఇప్పుడు పేటీఎం దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చింది. మీరు పేటీఎం UPI ఐడి ఉంటుంది కదా, దాన్ని రీసెట్ చేసుకోమని చెప్తుంది. @పేటీఎం అని ఉంటే దాన్ని మీ బ్యాంక్ తగ్గట్టు @PT SBI @PT యాక్సిస్ ఇట్లా మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్రాసెస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎలా చేసుకోవాలో కూడా మీకు కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి మీరు సెట్ చేసుకోవచ్చు. అప్పుడు గూగుల్ ప్లే సర్వీసెస్కి మీరు పేటీఎం అయితే యూజ్ చేయొచ్చు. గూగుల్ ప్లే సర్వీసెస్ అంటే గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటారు, దానికి సంబంధించి పేమెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి పేటీఎం ఇంతకుముందు పనిచేయదు. ఒక అప్డేట్ చేసుకుంటే మీరు నేను చెప్పినట్లు ఫ్యూచర్లో పనిచేస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్మీ GT7 Pro తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇది చీపెస్ట్ 8 డిలీట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 45,000 రూపాయలకి వస్తుంది. 6,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇట్లాంటి బ్యాంక్ ఆఫర్ లేదు, డైరెక్ట్ కూపన్ డిస్కౌంట్ 45,000 రూపాయలకి వస్తుంది కూపన్ అప్లై చేస్తే. దీని ఒకటే మైనస్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4K వీడియో రికార్డింగ్ ఉండదు. మిగతా అన్నీ చాలా బాగుంటాయి. దీనిలో 8 ఎలిట్ కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి డీల్. అండ్ ఇంకొకటి స్పైజన్ Type-C to లైట్నింగ్ కేబుల్ కూడా తక్కువ రేట్కి వస్తుంది. 200 రూపాయలకి మీకు కేబుల్ అయితే వస్తుంది. ఇవి కూడా అంత తక్కువకి అయితే దొరకవు. ఇవి ప్రజెంట్ ఈ రోజు డీల్స్ అయితే. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్లో కూడా కొన్ని డీల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇప్పుడు AI మీద ఫోకస్ చేస్తూ ఉంది. గూగుల్తో కానీ శాంసంగ్తో కానీ వీళ్ళు పోటీ పడలేకపోతున్నారు. ఎక్కడో వెళ్ళిపోయినాయి అవి. AI పరంగా ఎంతో అడ్వాన్స్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. యాపిల్ మాత్రం ఎక్కడో ఉంది. సో ఇప్పుడు ఫ్యూచర్ అందరికీ తెలిసిందే. సో యాపిల్ కానీ వాళ్ళని క్యాచ్ చేయలేకపోతే మాత్రం చాలామంది ఐఫోన్ వదిలేసి ఆండ్రాయిడ్ ఫోన్స్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. ఫీచర్స్ పరంగా యాపిల్ ఎప్పుడు బ్యాకే ఉంటుంది ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు వీళ్ళు ఇది మైండ్లో పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు AI మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. కంపెనీస్ కొన్ని కొనుక్కుంటా ఉన్నారు. పర్ప్లెక్సిటీ కోసం ట్రై చేస్తున్నారు. మరి అది యాపిల్కి వస్తారో తెలియదు. అండ్ ఇంకొకటి కంపెనీ ఒకటి ఉంది, ఫ్రెంచ్ కంపెనీ మిస్ట్రల్ AI అని చెప్పేసి. సో దీన్ని కూడా ఆఫర్ అయితే ఇచ్చింది యాపిల్. సో ఇది కూడా వాళ్ళు ఆఫర్ ఓకే అయితే దాన్ని కూడా యాపిల్ తీసుకోవచ్చు. AI మీద వర్క్ చేస్తారు. ఫ్యూచర్లో యాపిల్ ఎకో సిస్టంలో AI ఫీచర్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి Xiaomi 16కి సంబంధించి Xiaomi 16 ఫస్ట్ ఫోన్ Snapdragon 8 Elite 2 లేకపోతే Snapdragon 8 Elite Gen 5 అయినా రావచ్చు. ప్రాసెసర్ నేమ్ చెప్పలేము మనం. అంటే Snapdragon 8 Elite ఉంది కదా, దాని సక్సెసర్ అయితే సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ ఉంటుందో
దాన్ని ఫస్ట్ షామీ 16లో మనం చూడబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఈ సెప్టెంబర్ 23వ తారీఖు క్వాల్కామ్ ఈవెంట్ అయితే ఉంది. వీళ్ళు అదే రోజు అనౌన్స్ చేస్తారు ఆ ప్రాసెసర్ని, నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ని. అక్కడే అదే ఈవెంట్లో షామీ 16 కూడా అనౌన్స్ అయితే చేయొచ్చు. సెప్టెంబర్ 25-26 లోపు మనం షామీ 16 కూడా మార్కెట్లో అయితే అనౌన్స్మెంట్ చూడొచ్చు. నెక్స్ట్ ఎక్స్ ఎంప్లాయ్ మీద కేసు అయితే పెట్టింది. XAIకి సంబంధించి ఈయన వర్క్ చేస్తున్నాడు. దానిలో ఇతని పేరు వచ్చేసరికి లీ, చైనా అతను లాగా కనిపిస్తున్నాడు. సో ఇతను లాస్ట్ ఆగస్ట్ 14-15 ఆ టైంలో మొత్తం వాళ్ళ కోడ్ ఉంటుంది కదా XAIకి సంబంధించి, ఆ కోడ్స్ అన్ని కాపీ చేసేసుకొని, అండ్ ఇతనికి కొద్దిగా స్టేక్ కూడా ఉంది, దానిలో 7 మిలియన్ వరకు ఉంది. అవంతా అమ్మేసుకున్నాడు. అమ్మేసి ఇతను వెళ్ళిపోయాడు. ఇతను ఓపెన్ ఏఐలో జాయిన్ అయినట్లు, వీళ్ళ సీక్రెట్స్ మొత్తం అక్కడ వాళ్ళకి ఇచ్చినట్లు ఇప్పుడు ఎక్స్ అయితే ఇతని మీద కేసు వేసింది. అతన్ని కంప్లీట్గా ఓపెన్ ఏఐలో జాయిన్ చేసుకోకూడదు, అసలు ఫ్యూచర్లో అతనికి ఎక్కడ ఉద్యోగం ఇవ్వకూడదు, అండ్ మాకు ఏదైనా పెనాల్టీ చెల్లించాలి. ఏదైతే మేము ఇప్పటివరకు వర్క్ చేస్తామో XAIకి సంబంధించి అవన్నీ ఆయన తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మాకు డబ్బుల రూపంలో పెనాల్టీ చెల్లించాలన్నట్లుగా కేసు అయితే వేశారు. నెక్స్ట్ మాకు OnePlus నుంచి OnePlus Pad 3 సేల్కి తీసుకొని వస్తుంది. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ఇది ఇండియాలో సేల్కి వస్తుంది. ఇది 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో 13.2 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, 3.4K రెజల్యూషన్తో వస్తుంది. LCD డిస్ప్లే ఇది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 12,140 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 12GB RAM, 256GB, 47,999 పెట్టారు. 5,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. 42,999కి ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి కేసు స్టైలస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది వర్త్ 7,000 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ ఈ ట్యాబ్ మీకు కొన్ని నెలలు అయితే, ఒక 5-6 నెలలు అయితే మీకు తక్కువలో వస్తుంది. 30,000 దగ్గరలో కూడా రావచ్చు 8 Elite ప్రాసెసర్తో. వెయిట్ చేయాలనుకుంటే బెటర్ వెయిట్ చేస్తే ఇంకా మీకు తక్కువ రేట్కి వస్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే వేసుకుంటే చాలా మంది అడుగుతున్నారు, ఇది యాపిల్ వాచ్ కొంటే ఆండ్రాయిడ్ ఫోన్స్కి కనెక్ట్ చేయొచ్చా, ఆండ్రాయిడ్ ఫోన్స్కి యూజ్ చేయొచ్చా అని చెప్పేసి. యూజ్ చేయడానికి ఉండదు. యాపిల్ వాచ్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్కి యూజ్ చేయలేరు, పొరపాటును కూడా కొనుక్కోకండి. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ వాచ్ కొంటే యాపిల్లో యూజ్ చేసుకోవచ్చు, యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని. యాపిల్ వాచ్ అయితే కుదరదు మీరు యూజ్ చేయడానికి. ఇప్పుడు సేల్స్ వస్తున్నాయి, చాలామంది యాపిల్ వాచ్ తక్కువకి వస్తే కొనుక్కొని మా ఆండ్రాయిడ్ ఫోన్స్కి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారేమో. అది అవ్వదమ్మా. అలాంటి ఆలోచన ఉంటే శాంసంగ్ లేకపోతే OnePlus వాచ్, గూగుల్ వాచ్ ఇట్లాంటి ప్రీమియం వాచ్ చూడండి, అవి కొద్దిగా బాగానే ఉంటాయి. నెక్స్ట్ మనకి యూపీ నుంచి కాన్పూర్ బిహార్లో ఒక వ్యాన్ తిరుగుతుంది. దాని వ్యాన్ మీద కెమెరాలు ఉన్నాయి. సో అక్కడ స్థానికులందరూ ఆ వ్యాన్ ఆపి ఆ లోపల ఉన్న వాళ్ళని కొట్టారు. పోలీసులు ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు. కొట్టిన వాళ్ళని తీసుకెళ్లారు. ఆ వ్యాన్ నడిపే వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అడిగారు ఇద్దరిని, ఎందుకు కొట్టారని చెప్పేసి, వీళ్ళని అసలు మీరెవరని చెప్పేసి. వీళ్ళు వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు కదా, గూగుల్ మ్యాప్స్ అప్డేట్ చేయాలంటే పై కెమెరాలు ఉంటాయి, వ్యాన్కి అప్డేట్ చేస్తూ ఉంటారు మొత్తం తిరిగి. ఆ టీం అనమాట, వీళ్ళకి పర్మిషన్ ఉంది. అక్కడ గ్రామ ప్రజలు ఎందుకు కొట్టారంటే అక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయంట. వీళ్ళు ఏమనుకున్నారంటే వ్యాన్ వచ్చింది కదా, దాని కెమెరాలు ఉన్నాయి, వీళ్ళు మొత్తం చూస్తున్నారు, కెమెరాలు అన్ని రికార్డ్ చేస్తున్నారు, ఏ ఇల్లు ఖాళీగా ఉంది, ఎక్కడ మనం దొంగతనం చేయొచ్చు అని చెప్పేసి మొత్తం రికార్డ్ చేసుకుని వెళ్తున్నారు. తర్వాత వచ్చి దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు దొంగలని అనుమానంతో ఈ గ్రామస్తులేమో వీళ్ళని కొట్టారు. ఇక్కడ తప్పెవరిది లేదు, పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా అది కెమెరా చూస్తారు, వాళ్ళు భయపడిపోయినట్టున్నారు. ఇది యూపీలో జరిగింది. అండ్ బీహార్లో ఇక్కడ చూడవచ్చు, ఒక వీడియో కనిపిస్తుంది మీకు. అప్పుడే కొత్తగా రోడ్డు వేశారు ఒక గ్రామంలో. సో దాన్ని తవ్వేస్తున్నారు వీళ్ళు. అవి తవ్వేసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు సాఫ్ చేసుకుంటారు అనమాట. సో రోడ్డు కంటే ఇంటి ముందు బాగుండడం ముఖ్యం అనమాట. ఇట్లా ఉంటారు. మనకి రోడ్లు ఉండడం అంతంత మాత్రం, తవ్వకపోయినా కానీ కొన్ని రోజుల తర్వాత అదే గుంతలు అయితే పడుతుంది. ఇట్లా ఉంటారు కొన్ని చోట్ల. మనకి వేస్తుంటారు సార్, బ్రిడ్జెస్ దగ్గర ఐరన్ ఇట్లాంటివి పెడుతుంటారు కదా బ్రిడ్జ్లు వేసేటప్పుడు, వాటిని కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. ఇలా అయితే మన దేశం ఎప్పుడు ముందుకెళ్ళాలి చెప్పండి మీరే. నెక్స్ట్ మనకి ఆస్ట్రేలియాలో జరిగింది. జెరిమియా అని చెప్పేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ప్రజెంట్ మోడల్ 2020 ముందు టీచర్లా పనిచేసేది, 2020 తర్వాత జాబ్ పోయింది, మోడల్ లాగా పనిచేస్తూ ఉంది. ఈమెకు ఒక ఆలోచన అయితే వచ్చింది. ఆ ఉండే ఏరియా ప్రైమ్ ఏరియా అనమాట. అక్కడ మొత్తం MNC కంపెనీస్ కూడా ఉంటాయి. అక్కడ రెంట్ తీసుకోవాలంటే 1,50,000 అట్లా అవుతుంది నెలకి తీసుకోవాలంటే. ఈమె ఏం చేసిద్దంటే మార్నింగ్ టైం ఆమె జాబ్కి వెళ్తుంది కదా, మోడలింగ్కి వెళ్తూ ఉంటుంది కదా, ఆ టైంలో ఆమె రూమ్ ఖాళీగానే ఉంటుంది. ఈమె బెడ్ షేరింగ్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. అంటే ఆమె లేని టైంలో ఆ రూమ్ యూజ్ చేసుకోవచ్చు, బెడ్ పడుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అండ్ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ ఇలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ బయట తినడమే. బట్టలు పెట్టుకోవచ్చు, ఉండొచ్చు, వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. దానికి నెలకు 50,000 రూపాయలు చెల్లిస్తారు ఏమకి. ఇట్లాంటి ఆలోచన ఏమకి రావడం వల్ల జస్ట్ 2-3 సంవత్సరాలు 43 లక్షల దాకా నేను సంపాదించాను, ఇది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. అంటే ఒక డబుల్ ఇన్కమ్ అనమాట. ఆమె వెళ్ళి పని చేసుకుంటుంది, ఆమె లేని టైంలో ఆమె రూమ్ ఆమెకి డబ్బులు సంపాదించి పెడుతుంది, 50,000 రూపాయలు. ఇలాంటి మన దగ్గర వర్కౌట్ అయితే అంటారా? అసలు మన దగ్గర ఇంత రెంట్ అసలు పే చేయలేరు కదా. కొన్ని చోట్ల రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ యూకేకి వెళ్ళినా, మీరు లండన్ అట్లాంటి చోటుకి వెళ్ళినా కానీ రూమ్ రెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అట్లాంటి చోట్ల ఈ వర్క్ అయితే. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే. ఈ వీకెండ్ మన ఛానల్లో HP ఉమెన్ ల్యాప్టాప్ వీడియో అయితే పెట్టాం, ఒకసారి చెక్ చేయబోతే చెక్ చేయండి. దీనిలో స్పెషల్ ఏంటంటే దీనిలో సెల్ఫ్ క్లీనింగ్ ఫ్యాన్ అయితే ఉంటుంది.
ఇది ఫస్ట్ అనమాట ఇండియాలో ఈ టెక్నాలజీ. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్‌లో వీడియో అయితే ఉంటుంది. అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్‌లో కదా సెలవు. బాయ్.